VG24 న్యూస్కి స్వాగతం. కళాకారులకు పుట్టినిల్లు ఓరుగల్లు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఈగ మల్లేశంకు విశిష్ట కళాసేవ రత్న పురస్కారం. సకల కళలకు కళాకారులకు పుట్టినిల్లు ఓరుగల్లు అని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. శనివారం రాత్రి హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాన కోకిల ఎస్ జానకి యాదిలో వరంగల్లోని సీనియర్ కళాకారులకు ఐక్యతతో నిర్వహించిన ఓరుగల్లులో స్వరాభిషేకం ఆద్యాంతం అలరించింది. తోలుత బాలసుబ్రహ్మణ్యం, జానకి చిత్రపటాలకు పుష్ప అలంకరణ చేశారు. డీసీపీ దార కవిత, సెంట్రల్ ఖాదీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం, ఆర్యవైశ్య జాతీయ ఫెడరేషన్ నేతగట్టు మహేష్ బాబు జ్యోతి ప్రజ్వలన గావించి సంగీత విభావరిని ప్రారంభించారు. బాలు, జానకి ఆలపించిన మధుర గీతాలను గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా డీసీపీ కవిత మాట్లాడుతూ, ఓరుగల్లు గడ్డపై ఎందరో కవులు, కళాకారులు పుట్టి అంతర్జాతీయ ఖ్యాతిని గడించారని కొనియాడారు. తనకు సంగీతం, పాటలు అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే తాను గాయకులు, ప్రజల మధ్య సంగీత విభావరిని వినే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ, ఓరుగల్లు కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతిని గడించారని అన్నారు. అనంతరం ఈగ మల్లేశం సంగీత దంపతులకు విశిష్ట కళాసేవ రత్న పురస్కారాన్ని డీసీపీ కవిత చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఏసీపీలు జితేందర్ రెడ్డి, కూజ విజయ్ కుమార్, పోలీస్ అధికారి రామారావు, వ్యాఖ్యాత హిమశ్రీ, ఆదర్శాల కళాశాల అధినేత బూర విద్యాసాగర్, గాయకులు కాసర్ల శ్యామ్, పులి గణేష్, జనగాం రాము, చార్లెస్, చంద్రశేఖర్, కరుణాకర్, విజయ్ కుమార్, సృజన్ రావు, రజిత, కీర్తి, స్వర్ణ, స్వప్న, బిందు, రాధిక, మాధవి, కృష్ణవేణి, మధు, భిక్షపతి, బిఎస్ సందు, మధులత తదితరులు పాల్గొన్నారు. సో అభివృద్ధి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అటువంటి కళా బృందాన్ని వారికి మా కళా నమస్కారం తెలియజేస్తూ వారితో ప్రేమతో వారిని కూడా గౌరవించడం జరుగుతుంది. తర్వాత అందరికీ ఆత్మీయులు ఈవో మేడం గారు, శేషుభారతి మేడం గారు కూడా సంస్కృతితో వారికి కళా నమస్కారం తెలియజేస్తూ డీసీపీ యంగ్ అండ్ డైనమిక్ మా వరంగల్ రాణి ఉత్తమ శాంతి కపోతాలను నెరవేరుస్తూ త్రినగరి ఈరోజు హాయిగా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. దయచేసి గెస్టులందరినీ కూడా మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మహేష్ బాబు గారు లాస్ట్ వరకు ఉండాలి. దయచేసి ఆర్కెస్ట్రా స్టార్ట్ చేద్దాం. మహేష్ బాబు గారు ఉంటారు, మనకు రవణ ఉంటాడు, ఏసీపీ జితేందర్ రెడ్డి సార్ మీరు కూడా ఒక పాటలు వినాలి సార్. మీరు ఎందుకంటే వరల్డ్ వైడ్ స్పోర్ట్స్ స్టార్ సార్, మీరు స్పోర్ట్స్లో ఎంత దిగ్గజమో అందరికీ కూడా తెలుసు.
ప్రేక్షకులు అట్లాగే గాయకులు, ముఖ్య అతిథులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా వాద్య బృందం, అట్లాగే గాయక బృందం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంత గొప్ప కార్యక్రమానికి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా ఎస్ఐ గారు అంటే వాళ్ళ టీం వచ్చి ఇన్వైట్ చేసినప్పుడు స్వరాభిషేకం నేను టీవీలో చూస్తుంటా, అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, అదేనా అని అడిగారు. అడిగితే వరంగల్ సింగర్స్ తోటి లోకల్ సింగర్స్ తోటి 200 మెంబర్స్ తోటి ఆర్గనైజ్ చేస్తున్నాము. మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అట్లాగే ఎస్ జానకి గారి మహోన్నతమైనటువంటి ఆ గాయకులు ఈ గుర్తుగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్గనైజర్స్కి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ఇంత గొప్ప ప్రోగ్రామ్ ఇది. సో మనకు తెలుసు గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారి గురించి చెప్పనవసరం లేదు. ఎట్లా సంగీతంతో వాళ్ళు మనల్ని మనోసిద్ధి చేశారనేది వాళ్ళ యొక్క పాటలు ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. రకరకాలుగా గాయకులు పాడుతూ ఉన్నారు. సంగీతం అనేది మనుషుల మధ్యలో శాంతిని, ఒక మనసు నెమ్మదినిస్తుంది. ప్రతి మనిషికి కూడా ఒక పాట వింటే మనకి ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనం పోగొట్టుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. అంత గొప్ప శక్తి సంగీతానికి ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే పాటలు ఉద్యమానికి నేపథ్యంగా ఉన్నాయన్నమాట. మన తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే స్వతంత్ర ఉద్యమం కావచ్చు, దేనిలో అయినా కానీ పాటల ద్వారా మనుషులు ఐక్యపరచగలిగారు. అంటే వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా ఒక పాట ద్వారా మనకందరికీ తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గణమాలి ఆ పాట ద్వారా ఎంతగా ఇన్స్పైర్ అయ్యి ఉద్యమకారులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మనకి రాష్ట్రాన్ని సాధించారు. అంత శక్తి సంగీతానికి పాటలకి ఉంది నిజంగానే. అంటే చిన్న పిల్లలు, పశువులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తే మనందరికీ తెలుసు. సో అంతటి శక్తివంతమైనటువంటి పాటలు పాడుతున్నటువంటి గాయకులు నిజంగా అది వరం, దేవుడిచ్చిన వరం. గానం అనేది, పాడగలగడం అనేది, వాద్యం అనేది, వాయించడం అనేది ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలు. అంతేకాకుండా వాటిని ఆస్వాదించే ప్రేక్షకులకి వాళ్ళకు కూడా అలాంటి ఆస్వాదించగలిగే గుణం ఉండడం కూడా గొప్ప విషయం. అందరూ కూడా మ్యూజిక్ లవర్స్ ఉండరు, బట్ అందరూ ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ఆడియన్స్ ఇంత ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ అవుతున్నారు. మీకు అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. వాస్తవంగా స్వరాభిషేకం ప్రోగ్రాం బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద చెన్నైలో నిర్వహించినప్పుడు అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డుకి నన్ను ఎంపిక చేయడం జరిగింది చెన్నైలో. అక్కడ మన కళాకారులు అక్కడ ఢిల్లీలో నాకు ఇంటిమేషన్ ఉంటే రమ్మని చెప్పింది. నేను మద్రాసుకు వచ్చి తీసుకోలేను, నేను అక్కడ రాలేనని చెప్పి అలా చెప్తే మన కళాకారులు అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వారు కొంతమంది మా ఊరుగల్లు కళలకు పుట్టినిల్లు, మా ఊరుగల్లు కళాకారులకు ఎంతో శ్రేయస్కరంగా, మా కళాకారులు ఇక్కడనే కాదు ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఓరుగల్లు అంటే మనకి కళకు ప్రతీక అని చెప్పి గుర్తున్నది. కాబట్టి మా అన్నకు మేమే ఓరుగల్లు చేసుకుంటాం అని చెప్పి అక్కడ మాట ఇచ్చి మన కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. నాకు దక్కిన గౌరవం కాదు, మన జిల్లాకు దక్కిన గౌరవం. వాస్తవంగా మన ఓరుగల్లు కళమ్మ తల్లి పుట్టినీళ్ళు నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను పెంచింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది కళాకారులను తయారు చేసి సినీ రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సినీ రచయితలు కానీ, నాటక రచయితలు కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళను కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈ రోజున యువత ముఖ్యంగా చెడు సావాసాలకు వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవారు లేక క్షణికావేశంలో మరి వాళ్ళ పక్కదారి కొడతా ఉన్నాయి. వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళు చైతన్యవంతులు చేసి ఇవాళ మన జిల్లా నుంచి నాంది పలకాలన్నదే నా యొక్క ధ్యేయం. కాబట్టి ఇవాళ నేర్చుకోవాలంతా దీన్ని మన రాష్ట్ర నలుమూలల
ఇంత పెద్ద స్థలాభిషేకం ఈటీవీ వారు కూడా చేస్తారు కాబట్టి దానికి మించిన స్థలాభిషేకం మనకు ఇలా జిల్లాలో జరిగింది కాబట్టి అది కొంత గర్వకారణం అని చెప్పి చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గర కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి సంకల్పం స్టార్ట్ చేస్తాం. కళాకారులంతా కూడా ఇక్కడే వస్తున్నారు కాబట్టి అది కూడా తెలుస్తున్నది. ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం అది వినని వాళ్ళు ఎవరు ఉంటారు. కళాకారులు కూడా యువకులను తయారు చేయాలని సంకల్పంతో మన జిల్లాను మరి పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలో సాటి చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక మరి కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కళా సంస్థలకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ కళని ఆదరిస్తూ కళా అభిమానులందరికీ మరియు కళాకారులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు డీసీపీ దారా కవిత గారు, సెంట్రల్ జోన్ డీసీపీ గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేద్దాం. మంచి ఒక అంటే కళలో కూడా ఎంత సాహిత్యాన్ని వారు మన మనసును దోచుకున్నటువంటి ముఖ్యులు మన దారా కవిత గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు ధన్యవాదాలు తెలియజేద్దాం. మిత్రుడు సోదరుడు ఈనాటి హీరో ఈగ మల్లేశం గారు, సోదరిమణి గారికి మరియు సంగీతంలో ప్రావీణ్యత చెంది మరి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఒకే వేదికపై వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసి మిత్రుడు పులి గణేష్ గారు, హిమశ్రీ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, జనగామ రాము గారు, ఇలా చాలా మంది కూడా ఇంకా కూడా ఉన్నారు. మరి వాళ్ళు టైం చాలా తొందరించారు. మరి అలాగే ఇప్పుడు చాలా మంది కూడా పెద్దలు గౌరవనీయులు చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా దిగ్విజయంగా కార్యక్రమాలు ఏర్పరచడం జరిగింది. మరి ఇదే కాకుండా ముఖ్యంగా ఈ సంస్థ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళలకు కళాకారులకు ఎంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇరు రాష్ట్రాలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఆ రోజు ముఖ్యమైనటువంటి సింగర్ మనకు సారంగపాణి గారు. అందరికీ తెలుసు. సారంగపాణి గారితో శంకర్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ప్రతి జాగాలో కూడా వారు ఏదైతే వారు వస్తున్నారు, సారంగపాణి గారు శంకర్ గారు వస్తున్నారంటే అసలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి కార్యక్రమాన్ని తిలకించి ఆనందించేటువంటి రోజులు నిజంగా కూడా అవి గుర్తు చేసుకుంటే ఎంతో మధురంగా మన జ్ఞాపకాలని అది వెనుక సువర్ణాక్షరాలతో కూడా మనం తిలకించేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. మన అదే మన దగ్గర నుంచి ఎంతో మంది కూడా ఇక్కడ కళాకారులు మన జిల్లాలో చక్రి గారు, దాని తర్వాత కంచర్ల వారు మన శ్యామ్ గారు కానివ్వండి, ఇలా చాలా మంది కూడా కళలకు ఈ వరంగల్ జిల్లా నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చినటువంటి ఎంతో మంది ముఖ్యులు ఈరోజు మన వరంగల్ చరిత్ర. అయితే ఎందుకంటే ఇవన్నీ చెప్పేది ఏంటంటే వరంగల్లో ప్రత్యేకంగా కళలు కళాకారులు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయంలో చరిత్రలో లిఖించదగ్గదే మనము కళలు. ఆ కళలకు వారసత్వమే మన వరంగల్ జిల్లా. మరి అలాంటి వారసత్వంలో ఈరోజు స్వరాభిషేకం ద్వారా మరి గౌరవ పెద్దలు కీర్తిశేషులు బాలసుబ్రహ్మణ్యం గారు మరియు జానకి గారి యొక్క కార్యక్రమాన్ని వారి ఇక్కడ తలుచుకుంటే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పరచుకోవడము, వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చాటుకోవడం, ఇది కూడా ఒక అదృష్టంగా భావిద్దాం. ధోరణిలో వారి స్పీచ్ ఇచ్చారు, ధారపోశారు. మొత్తం కళాకారుల గురించి గానామృతాల గురించి చెప్పిన తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ గారు చెప్పిన తర్వాత నేను చెప్పితే అది రుచించదు. కాకపోతే ఈగ మల్లేశం గారు కళారాధకులు, కళా పోషకులు, కళా తపస్విలు వారు. ఇది చిన్నది ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళ ముందటే జరగాల్సిన ఆవశ్యకత ఉండే. కొంచెం లేట్ అయింది. లేటెస్ట్ అయినా హీరో ఇంకో దినం ఇంటి పైన కొంచెం దిష్టి విషయం దొరకదు. ఈ దొర మన
జ్వాలా స్టేట్ సినిమాలో వేషం ఉన్నది ఆత్మకు షూటింగ్లో, దాన్ని డుమ్మ కొట్టి ఇక్కడికి వచ్చాను. నన్నేమో పంపించాడు, నన్ను కంప్లీట్ చేసుకొని నేను వచ్చిన. ఈగ మల్లేశం గారు, ఈగ శ్రీహరి వీళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా వర్ధన్నపేట కూడా ఒక థియేటర్ పెట్టి నాట్య పోషకులు, వాళ్ళు నాటక పోషకులు. తెలంగాణ భాషలో ఉన్నటువంటి వరంగల్ పుట్టినిల్లు అనేటువంటి తెలంగాణ ఫోక్ సాంగ్స్ అన్ని కూడా ఇవాళ దినం డ్యూయట్ సాంగ్లు అయినాయి. అది వరంగల్కి దక్కిన శంకర్ సారైన పని వాళ్ళకే దక్కిందని చెప్పడం తప్పదు. ఈ అవకాశం నాకు సముద్రం మీద అందరికీ ఆశ ఉంటుంది. నన్ను రత్నాలు భరించాయి, కొందరిని గురికరాలు పలకరిస్తే ఆ ఘన విషయం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.